మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో విద్యుత్ సౌధ ఆధ్వర్యంలో నగరంలో మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మాన్ రాజు తెలిపారు. విద్యుత్ సౌధ కార్యాలయంలో సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో ఎస్సీ సాల్మాన్ రాజు మాట్లాడారు. మానవతా దృక్పథంతో వేసవి కాలంలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఏలూరు నగరానికి వస్తూ ఉంటారు. వీరి దాహార్తిని తీర్చడానికి వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. విజయ డైరీ సహకారంతో స్వచ్ఛమైన మజ్జిగను ప్రతిరోజు అందించే విధంగా అనుచరులు తీసుకున్నారు. ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగపరచుకోవాలని ఎస్సీ సాల్మాన్ రాజు తెలిపారు. మాధవ సేవని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వేసవికాలం వచ్చిన వెంటనే అందరూ మంచిగా ఎక్కడ పెడతాయని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషికి తినడానికి తిండి ఎంత అవసరం, మరి బ్రతకడానికి గాలి ఎంత అవసరం, అలాగే మనిషి నీళ్లు కూడా చాలా అవసరం. మనిషి బ్రతకాలంటే మంచిగా ఉండాలన్నా కూడా నీరు కూడా చాలా అవసరపడుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఒక సదుద్దేశంతో ప్రజలకు ఏదైనా చేయాలని ఉద్దేశిస్తారు. అంతసేపు అంటే కరెంట్ ఇవ్వడం అనేది కరెంట్ డిపార్ట్మెంట్ బాధ్యత అయినప్పటికీ మరి సమాజ సేవ దృష్ట్యా మధ్య కూడా పంపిణీ చేయాలని ఒక తత్సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి మేము చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరం అనుకున్నట్టు ఏదో ముక్కుబడిగా కాకుండా మేము ఒక క్రమ పద్ధతిలో అంటే విజయ డైరీకి మేము కాంట్రాక్ట్కి ఇచ్చాం. విజయవాడ నుంచి వాళ్ళు పంపిస్తారు. మార్నింగ్ 9:30 కల్లా క్యాన్స్ వచ్చేస్తాయి. 9:30కి కొంచెం అవేర్నెస్ రావాలని ప్రతిరోజు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తీసుకురావడం జరుగుతుంది. తద్వారా వీళ్ళకి కూడా మా ఎంప్లాయీస్ కూడా మోటివేట్ అవుతారని చెప్పి నిజానికి విద్యుత్ ఎంప్లాయీస్ ప్రతి రోజు కూడా అంటే మేము ఫస్ట్లో 15 రోజులు కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత మేము చేస్తాం అని ప్రతి ఒక్కరు కూడా తమ విధి నిర్వహణలో భాగంగా దీనికి సమాజ సేవ చేయాలనే తలంతో ముందుకు రావడం జరుగుతుంది. ఆ విధంగా మే 31 వరకు కూడా ప్రతిరోజు కూడా స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి. అంటే ఈ కాంట్రిబ్యూషన్ చలివేంద్రంలో మజ్జిగ ఇవ్వడం కోసం ఇది ఒక గొప్ప అవకాశంగా మేమైతే భావిస్తాం. దీన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఈ విషయంలో చెప్తారని నేను కోరుకుంటున్నాను.